టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇంపార్టెంట్ కేస్ లాస్ అన్నీ కూడా డీల్ చేస్తున్నాం కదమ్మా. ఆల్రెడీ క్లాస్ 1 అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ క్లాస్లో మరికొన్ని ఎక్స్ట్రా కేస్ లాస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. రైట్, దిస్ ఈజ్ క్లాస్ 2 అండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్న దిస్ ఈజ్ శ్రీనివాస్. వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది చూడమ్మా. ఒకసారి మనం క్లాస్కి వెళ్ళే ముందు, సో దెర్ ఈజ్ ఏ ఫీజ్ హైక్ అలర్ట్. 1 ఏప్రిల్ నుంచి ఫీజ్ ఇంక్రీజింగ్ అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 48,000 ఉంది. అండ్ దీన్ని మనం ఇప్పుడు 75,000కి ఏప్రిల్ 1 నుంచి పెరుగుతుందన్నమాట. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు కూడా 48,000 నుంచి 60,000 రూపీస్కి పెంచడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో కోర్స్ వెంటనే తీసుకోండి. 1 ఏప్రిల్ నుంచి ఫీజు అనేది పెరుగుతుందన్నమాట. రైట్, సో కొత్త బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో బీ హరీ అప్. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ సి, దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది లాస్ట్ క్లాస్. దిస్ ఇస్ ది మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ కేసు 1978లో జరిగింది. సో ఏమైంది, మేనకా గాంధీ గారి పాస్పోర్ట్ అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగిందనమాట. సో దట్ పాస్పోర్ట్ లేకపోతే ఈమె బయట కంట్రీ వెళ్ళడానికి అనేది ఉండదు. అయితే ఈమె పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ లేకపోతే నేను వేరే కంట్రీకి వెళ్ళలేను. వేరే కంట్రీకి వెళ్ళడం అనేది నాకు ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీలో వస్తుంది. సో గవర్నమెంట్ ఈ విధంగా నా ఆర్టికల్ 21ని హరిస్తుంది. సో ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది కాబట్టి నేను కోర్టులో కేసు వేస్తున్నాను అని మేనకా గాంధీ గారు రావడం జరిగిందనమాట. అయితే ఆర్టికల్ 21లో ఏం చెప్పడం జరిగింది, no person shall be deprived of life or personal liberty except according to procedure established by law. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటంటే చట్ట ప్రకారంగా ఏదైతే రాసి ఉన్నదో అది తప్పైనా ఒప్పైనా గవర్నమెంట్ దాన్ని అట్లానే పాటిస్తుంది. క్లియర్? సో దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే లెట్స్ టేక్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ చట్టంలో రాసుందనుకోండి, ఆ వ్యక్తిని జీప్లో కూర్చోబెట్టి తీసుకొని రాకూడదు, ఆ వ్యక్తిని పరిగెత్తిస్తూ తీసుకొని రావాలి అని ఉందనుకోండి, అది హ్యుమానిటేరియన్గా లేకపోయినప్పటికీ కూడా చట్టంలో అలానే చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని ఆచరిస్తారు. దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటాం. సో ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఆర్టికల్ 21లో మనకి ఉందన్నమాట. సో అయితే గవర్నమెంట్ వాదన ఏమంటే ఆర్టికల్ 21 ప్రకారమే మేము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళ పాస్పోర్ట్ అనేది సీజ్ చేస్తాము. సో దట్ వాళ్ళు వేరే కంట్రీకి పారిపోకుండా ఉంటారు అని గవర్నమెంట్ వాదించింది. బట్ ఈ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పడం జరిగిందంటే, ఆర్టికల్ 21 అనేది ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. అయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే కాన్సెప్ట్ ఉంది, కాదనడం లేదు. బట్ దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా బ్రాడ్గా తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ తనకి ఆర్బిట్రరీగా ఆర్ అప్రెసివ్గా ఇతర వ్యక్తుల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది హరిస్తుంది అంటే అది ఏమాత్రం కూడా చెల్లదు. సో ఇక నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది అని చెప్తున్నారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే చట్టం అనేది చట్టంలో ఏది ఉంటే అది చేయండి, బట్ ఈవెన్ ఆ చట్టం కూడా ఫెయిర్గా, జస్ట్గా, రీజనబుల్గా ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. ముందు వరకు ఆర్టికల్ 21 అనేది ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ అనేది ఇచ్చేది. బట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మాత్రం కేవలం ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మాత్రమే కాదు, ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ అంటే ఈవెన్ చట్టం కూడా ఒకవేళ ఫెయిర్గా, జస్ట్గా లేకపోతే సుప్రీంకోర్టులో మనం కేసు అనేది వెయ్యొచ్చు అన్నమాట. ఎందుకంటే దాని వలన ఫండమెంటల్ రైట్స్ అనేవి హరించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఈ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్తో సుప్రీంకోర్టు కేవలం ఒక సూపర్వైజర్ స్టేటస్ నుంచి వాచ్ డాగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే కేవలం కాన్స్టిట్యూషన్ పరంగా ఒక చట్టం ఉందో లేదో చూసే పొజిషన్ నుంచి నో, ఈ చట్టం అనేది కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా ఉంటూ
ప్రజల యొక్క ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కూడా కాపాడుతూ ఉండే విధంగా చూసే ఒక వాచ్ డాగ్ లాగా సుప్రీం కోర్ట్ తయారైందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో దీంతో చూడండి, ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఆర్టికల్ 21 అనేది ఎట్లా చదవాలి? నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ఒక ఫెయిర్, ఒక జస్ట్ అండ్ రీజనబుల్ ప్రొసీజర్తో మాత్రమే ఆర్టికల్ 21 తీయాలి, ఎస్టాబ్లిష్డ్ బై వ్యాలిడ్ లా అని మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో చూసారు కదమ్మా, 1978 దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చూడండి, వామన్ రావు కేస్. ఇక్కడ మనం కేసెస్ ఏవైతే డీల్ చేస్తున్నామో దో అవి చిన్నవైనా పెద్ద కేసెస్ అయినా సరే ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క కేసుని డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం లేదు. ఒక్కొక్క కేసు యొక్క డీటెయిల్డ్ డిస్కషన్స్ క్లాసెస్ అనేవి మనకు సెపరేట్గా ఉన్నాయి. ఇక్కడ మనం ఇదొక క్విక్ రివిజన్ కాబట్టి మీ కేస్ లాస్ అన్నీ కూడా ఒకసారి రిమెంబరెన్స్లోకి వచ్చే విధంగా మనం డీల్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వామన్ రావు కేస్ ఇన్ 1981. సో అయితే 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్, ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఈవెన్ ఈ వామన్ రావు జడ్జిమెంట్లో కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా 1973 నుంచే చూడండి వామన్ రావు కేసులో ఏమని చెప్పడం జరిగిందంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బ్యాక్ నుంచి అంటే 1950 నుంచి అప్లై అవ్వదు. ఓకేనా? అంటే 1973 నుంచే కదా తీసుకొచ్చారు. కేవలం 1973 తర్వాత మాత్రమే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఉంటుంది. 1973 కన్నా ముందు ఒకవేళ పార్లమెంట్ ఈవెన్ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్న బేసిక్ స్ట్రక్చర్ టాపిక్స్లోనైనా ముందు చేంజెస్ ఏమైనా చేసిందంటే వాటికి ఇది అప్లై కాదు. కేవలం 1973 తర్వాత మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే విధంగా ఏ చట్టమైనా యాక్షన్ అయినా ఉంటే దాన్ని నల్ అండ్ వాయిడ్ చేస్తాము అని చెప్పి వామన్ రావు కేసులో చెప్పడం జరిగింది. అర్థమైందమ్మా? దేర్ ఈజ్ నో సచ్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే పూర్వం నుంచి, క్లియర్? అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. సో 1950 నుంచి ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఉంటుందా అంటే నో, 1950 నుంచి ఉండదు. కేవలం 1973 నుంచి మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి అని చెప్పి ఈ వామన్ రావు జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ కేసు చూడమ్మా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. దిస్ ఈజ్ ది మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం. అయితే సింప్లీ ఈ కేసు 1985 షాబానో కేస్ అని అంటారు. సో వాట్ హ్యాపెన్? షాబానో అహ్మద్ ఖాన్ దగ్గర నుంచి డివోర్స్ అనేది తీసుకున్నారు. అయితే ఈమె షీ ఆస్క్డ్ ఫర్ అలిమోనీ, రైట్? షీ ఆస్క్డ్ ఫర్ అలిమోనీ. సో అలిమోనీ అంటే ఏంటి? అలిమోనీ అంటే విడాకుల తర్వాత అండ్ ఈమె ఎవరైతే ఉంటారో, వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమె సర్వైవల్కి కొంత అమౌంట్ అనేది హస్బెండ్ ఇచ్చి తీరాలి. క్లియర్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫీమేల్స్ పేరు మీద ఎటువంటి అసెట్స్ ఉండవు కాబట్టి ఒకవేళ సడన్గా డివోర్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఎకనామికల్ ఇండిపెండెన్స్ అనేది ఉండదు. కాబట్టి ఇటువంటి అలిమోనీ అనేది వాళ్ళ లైఫ్ని లీడ్ చేసే విధంగా చూస్తుంది. రైట్? సో అయితే ఈ కేసులో ఏం జరిగిందంటే మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అలిమోనీ ఇవ్వడానికి తిరస్కరించడం జరిగింది. అయితే ఈమె షీ రీచ్డ్ ద కోర్ట్. క్లియర్? కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. సో 1985లో సుప్రీంకోర్టు డెలివర్ చేసింది ఈ జడ్జిమెంట్. దట్ ఈస్ ద మెయింటెనెన్స్ ఏ డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ వుడ్ బి ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫ్రమ్ హర్ ఫార్మర్ హస్బెండ్ ఇన్ ద కేస్. క్లియర్? ఈ షాబానో కేసులో చెప్పడం జరిగింది దట్ ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉన్నారో డివోర్స్ తీసుకుంటారో వాళ్ళ ఫార్మర్ హస్బెండ్ దగ్గర నుంచి వాళ్ళ మెయింటెనెన్స్కి అమౌంట్ అనేది అడగచ్చు. క్లియర్? అండ్ ఇట్ ఈస్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్స్ ఇన్ ముస్లిం ఉమెన్స్ రైట్. ముస్లిమ్స్ ఉమెన్స్ రైట్లో ఇది ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ కింద మనం చూస్తామన్నమాట. ఓకేనా? సో దట్ ఈజ్ దే హ్యావ్ టు కంపల్సరీలీ గివ్ ద రైట్ టు అలిమోనీ అని చెప్పడం జరిగింది. అండ్ దీని తర్వాత
ఈ షాబానో బేగం యొక్క జడ్జిమెంట్ని చేంజ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చేంజెస్ యాక్ట్స్ అనేవి కూడా తీసుకొచ్చింది. బట్ దట్ ఈస్ ఫైన్. ఇక్కడ వరకు కూడా షాబానో బేగం కేసు అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి అంటే దట్ ఈస్ రైట్ టు అలిమోనీ. సో ముస్లిం ఫీమేల్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి అలిమోనీ అడిగి తీసుకునే ఛాన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్పి 1985 కేసు అనేది మనం ఇది చూస్తామన్నమాట. సో దీని ప్రకారం సుప్రీంకోర్టు ముస్లిం పర్సనల్ లాస్లోకి వెళ్ళింది అని కూడా చెప్తాం. ఓకేనా? ఎందుకు వాళ్ళు ఇవ్వరు అంటే ఇస్తారు, అలిమోనీ ఇస్తారు, బట్ కొంత టైం పీరియడ్ వరకు మాత్రమే ఇస్తారు. అయితే కొంత టైం పీరియడ్ అంటే ఫిమేల్ సర్వైవల్కి అవ్వదు కాబట్టి కంటిన్యూస్గా కావాలి అని చెప్పి షాబానో అడగడం జరిగింది. సో అయితే కంటిన్యూస్గా ముస్లిం పర్సనల్ లాస్లో ఇవ్వడం లేదు కదా అని అహ్మద్ ఖాన్ ఇవ్వనన్నాడు అనమాట. సో దీంతో ఈమె కోర్టుకు వెళ్ళడం జరిగింది అండ్ షీ గాట్ ద రైట్ టు అలిమోనీ. అండ్ దీని తర్వాత ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ విధమైన మతపరమైన లెజిస్లేషన్స్లో కూడా ఆర్ కన్వెన్షన్స్లో కానీ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ప్రిన్సిపల్స్ ఉంటే వాటిని కూడా నల్లిఫై చేయడం అనేది తర్వాత స్టార్ట్ చేసిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కేస్, మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం ఆర్ సింప్లీ షాబానో కేస్ 1985. ఇక్కడ ఒకసారి చూడమా, బ్లాక్ బాస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి April 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఫీజు వచ్చేసి 60,000 కాదు 48,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కంప్లీట్ కోర్సెస్ మీద మీకు ఇన్ఫినిటీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ యొక్క బ్యూటీ అనమాట. అండ్ మీకు యూపీఎస్సీ మాత్రమే కాదు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, స్టేట్ లెవెల్ కోర్సెస్ కానీ బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్ ప్రతిదీ కూడా మీకు కంప్లీట్ ఫ్రీ యాక్సెస్ అనేది ఇన్ఫినిటీ గ్రూప్తో వస్తుందన్నమాట. రైట్? మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్ 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. బట్ చూడమ్మా, ఆఫర్ వ్యాలిడిటీ మాత్రం కేవలం 31st March వరకు మాత్రమే. క్లియర్? ఎందుకంటే April 1 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఒకవేళ మీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటే విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఉంది. సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డేట్ కూడా చూడండి, 31st March వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. ఏంటి ఫీజ్? సేమ్ ఆఫ్లైన్ కూడా 48,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్లో కూడా మనకి April 1 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. ఈ కేసు చూడమ్మా, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు 1986. అయితే ఇది ఎన్విరాన్మెంట్లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేస్ లాస్ అని చూస్తాము. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ లయబిలిటీ. అయితే ఆర్టికల్ 32 స్కోప్ అనేది పెంచడం జరిగింది. హియర్ అబ్సల్యూట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ దెర్ ఈజ్ ఎ కేస్ దట్ ఈస్ ద రిలయన్స్ వర్సెస్ ఫ్లెచర్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కంపెన్సేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీ హజార్డస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి. అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల ఇంపాక్ట్స్ ఏవైనా జరిగినట్లయితే, సడన్ ఇంపాక్ట్స్ ఏవైనా జరిగినట్లయితే వాటికి కంప్లీట్ లయబిలిటీ అనేది ఈ కంపెనీయే భరించాలి అంటే దాన్ని మనం అబ్సల్యూట్ లయబిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హజార్డస్ ఫ్యాక్టరీ, దీని నుంచి ఫైర్ ఎమిషన్స్ రావడం జరిగింది, సడన్గా ఫైర్ వచ్చేసింది అండ్ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ కానీ ఆ ట్రీస్ కానీ కొన్ని కౌస్ యానిమల్స్ కానీ చనిపోయాయి అనుకోండి. వాటి యొక్క మానిటరీ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా ఈ కంపెనీ కంపెన్సేషన్ కింద పే చేయాల్సి వస్తుంది. ఆ పూర్తి లయబిలిటీ అనేది ఈ కంపెనీ మీద ఉంటుందన్నమాట. సో దాన్నే మనం అబ్సల్యూట్ లయబిలిటీ అని అంటాం. ముందు వరకు జనరల్గా ఏం చేసేవారంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధమైన తప్పులు జరిగినా సరే ఏ విధమైన కంపెన్సేషన్ కూడా పే చేయకుండా జాగ్రత్తగా తప్పించుకునేవారు అండ్ భారం మొత్తం కూడా గవర్నమెంట్ మీద పడేది. బట్ ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ హజార్డస్ ఇండస్ట్రీస్ నుంచి ఏవైతే ఎమిషన్స్ కానీ ఆర్ ఇంకే ఇతర కెమికల్స్ వల్ల కానీ లాసెస్ అనేవి వస్తే వాటి మీద పూర్తి కంపెన్సేషన్ భారం అనేది ఈ కంపెనీ మీద పడుతుంది. దాన్ని అబ్సల్యూట్ లయబిలిటీ అని అంటామన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఆర్టికల్ 32 అనేది కేవలం ప్రివెంటివ్ మెజర్స్ మాత్రమే కాదు, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే దానికి కావాల్సిన రెమీడియల్ మెజర్స్ కూడా చెప్తుంది అని అంటున్నారు. సరే, ఇక్కడ రెమీడియల్ మెజర్స్ ఏం చెప్పడం జరిగింది? కంపెనీ ఒకవేళ తప్పు చేసినట్లయితే
అబ్సల్యూట్ లయబిలిటీ బేసిస్ మీద కంపెన్సేషన్ పే చెయ్యాలి అని తీర్పు ఇచ్చింది కదా. కంపెన్సేషన్ పే చెయ్యాలి అని తీర్పు ఇవ్వడాన్ని రెమీడియల్ మెషర్ అని అంటాం. అంటే ఒక కొంత లాస్ని భర్తీ చేసే విధంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ చెప్పడం జరిగింది. అవునా? రైట్. సో అందుకని ఈ తర్వాత నుంచి అబ్సల్యూట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది. కంపెనీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేశారనమాట. అండ్ వాళ్ళు చేసే రాంగ్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్గా మ్యాక్సిమం తగ్గడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేస్, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1986. అయితే సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పడం జరిగిందంటే ఈవెన్ ఈ అమౌంట్ ఆఫ్ కంపెన్సేషన్ కూడా మస్ట్ బి కోరిలేటెడ్ టు ది మ్యాగ్నిట్యూడ్ అండ్ కెపాసిటీ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే ఎంత లాస్ జరిగింది అండ్ ఆ కంపెనీ ఎంతవరకు పే చేయగలది అన్నీ చూసి కంపెన్సేషన్ ఫిక్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఒకవేళ లెట్స్ టేక్ పెద్ద లాస్ వచ్చింది అనుకోండి, దాని రిలేటెడ్ అంత కంపెన్సేషన్ ఖచ్చితంగా కంపెనీ పే చేయాల్సిందే. ఒకవేళ కంపెనీ చాలా చిన్నదనుకోండి, అప్పుడు కొంత మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది తప్ప, ఒకవేళ చాలా పెద్ద కంపెనీ లాస్ అనేది చాలా పెద్దదైతే మొత్తం పూర్తి లాస్ని రికవర్ చేసే విధంగా కంపెనీ దగ్గర నుంచే తీసుకోవాలి అని చెప్పి ఈ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగం అనమాట. ఓకేనా? రైట్. సో ఎన్విరాన్మెంట్ పరంగా ఇది ఒక ఇంపార్టెంట్ కేసులో ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏదైనా రాస్తున్నప్పుడు ఈ కేసులోని మీరు మీ ఆన్సర్ రైటింగ్లో ఇన్కార్పొరేట్ చేయగలరు. ఓకేనా? డన్. అండ్ నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ది ఇందిరా సానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. దిస్ ఈజ్ ఇన్ 1992. క్లియర్? 1992. సో ఏమైంది? ఇట్ ఈస్ ఇన్ 1991 నరసింహారావు గవర్నమెంట్ సో 2 ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి తీసుకొచ్చారు. ఒకటి దట్ ఈజ్ ఓబీసీస్కి 27% రిజర్వేషన్స్ అనేవి ఓబీసీకి ఇచ్చారు అండ్ 10% రిజర్వేషన్ ఫర్ ఓసీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ 1992లో ఇందిరా సానే సుప్రీంకోర్టుకి రీచ్ అయింది. దాన్ని ఇందిరా సానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటాం. సో అయితే ఈ ఇందిరా సానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇందిరా సానే జడ్జ్మెంట్ 1992లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ 10% రిజర్వేషన్ ఫర్ ఓసీస్ నల్లిఫై చేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, ఓబీసీలో క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో ఈ క్రీమీ లేయర్కి ఏ విధమైన రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి రాకూడదు. అంటే ఓబీసీస్లో కూడా కొంతమంది ఉన్నతమైన వర్గాల్లో ఆర్ ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి ఉండకూడదు. కేవలం ఎవరైతే హిస్టారికల్గా ప్రాబ్లమ్స్ పొందారో ఇప్పటికీ పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉండాలి అని చెప్పారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇందిరా సానే జడ్జ్మెంట్లో మరొకసారి క్లియర్గా చెప్పారు 50% సీలింగ్ లిమిట్ అనేది ఉంటుంది రిజర్వేషన్కి. రైట్. అండ్ ఓబీసీస్ని చూసుకోవడానికి ఒక ఓబీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. రైట్. అండ్ ప్రమోషన్లో రిజర్వేషన్ అనేది ఉండదు అని కూడా ఈ 1992 ఇందిరా సానే జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చేంజెస్ అనేవి తర్వాత తీసుకొచ్చింది. ఆర్టికల్ 16(4)A ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీస్కి మాత్రం క్రీమీ లేయర్ వర్తించదు, కేవలం ఓబీసీస్కి మాత్రమే క్రీమీ లేయర్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ అయితే నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ కూడా మళ్ళీ రిజర్వేషన్ అనేది పొందగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారు, అతను ఒక ఓబీసీ, వాళ్ళ చిల్డ్రన్ ఓబీసీ రిజర్వేషన్కి అర్హులు కాదు. లెట్స్ టేక్ ఒక ఎస్టీ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి దట్ ఈస్ క్యాబినెట్ సెక్రటరీ, అయినా సరే వాళ్ళ పిల్లలు ఎస్టీ రిజర్వేషన్కి అర్హులే అని చెప్పి నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. రైట్. ఎస్. అండ్ ఈ 27% ఆఫ్ ఓబీసీస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ స్టాట్యూటరీ బాడీలో తీసుకోవడం రావడం జరిగింది స్టార్టింగ్. రైట్. అండ్ తర్వాత అది కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా అయింది. ఫైన్. అండ్ ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ అనేవి ఇనీషియల్ లెవెల్లోనే మాత్రమే కాకుండా ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ చేంజెస్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని రావడం జరిగింది. బట్ ఇంపార్టెంట్ ఈ కేసులో ఇందిరా సానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్లో మీరు ఏం రాస్తారంటే దట్ ఈస్ 27% రిజర్వేషన్ ఆఫ్ ఓబీసీ యాక్సెప్ట్ చేయడం జరిగింది.
క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 50% సీలింగ్ లిమిట్ అనేది పెట్టారు. ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఉండదని పెట్టారు. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది ఉండదని చెప్పడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ఇందిరాసాని జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే ఫైన్. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా సరే మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది చెప్తున్నాం. దాంట్లో ఒక్కొక్క ఆర్టికల్ అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 16 రిలేటెడ్ వీడియో అనేది మీరు చూసినట్లయితే పూర్తి నాలెడ్జ్ అనేది మీకు ఇంకా బాగా వస్తుందన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ బ్లాక్ బాస్టర్ ఆఫర్. మీ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే దెన్ యూ కెన్ స్టార్ట్ నౌ. సో ఫీజు వచ్చేసి 30,000 ఫీజు అనేది కేవలం 22,500కి ఇయర్ అండ్ ఆఫర్ కాబట్టి పెట్టడం జరిగింది. ఈ ఇయర్ అండ్ ఆఫర్ మార్చ్ 31 వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ, రైట్. అయితే మీకు కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఆప్షనల్ కూడా ఎన్నిసార్లు అయినా చూసుకొని సబ్జెక్ట్ నేర్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్, రైట్. సో మీకు ఈ ఆప్షనల్స్ మీద ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్ 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్కి వచ్చేసరికి కంప్లీట్గా సబ్జెక్ట్ అంతా నేనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కంప్లీట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ వాటి వెరిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుందమ్మా. ఆర్ మీరు ఈ ఆంథ్రపాలజీ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఎల్టీఎక్స్ ఛానల్లో కూడా మీరు చూడగలరు. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ నెక్స్ట్ కేసులో చూడండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 అని చూస్తాం. సో ఏమైంది, ఇట్ ఈస్ 1985. జనతా పార్టీ అనేది కర్ణాటకలో గెలవడం జరిగింది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో. అయితే గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇనీషియల్గా చీఫ్ మినిస్టర్ కింద రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారనమాట. అయితే ఈ రామకృష్ణ హెగ్డే గారు తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి గారు 1988లో, అంటే ఒక 3 years రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు. తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి గారు 1988లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక కింద సెలెక్ట్ అయ్యారు. అయితే సెప్టెంబర్ 1988లో ఒక లెజిస్లేటర్ జనతాదళ్ డిఫెక్టెడ్ ఫ్రమ్ ది పార్టీ అలాంగ్ విత్ 19 అదర్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. క్లియర్. సో అయితే ఈ బొమ్మాయి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ని తీసేయడం జరిగిందనమాట. వీళ్ళు ఈ గవర్నమెంట్ నుంచి ఉంటూ వేరే గవర్నమెంట్లోకి డిఫెక్ట్ అయ్యారనమాట, రైట్. సో అయితే స్టేట్ గవర్నమెంట్ని వెంటనే ఆర్టికల్ 356 ప్రకారం వీళ్ళకి మెజారిటీ లేదు అన్న ఉద్దేశంతో గవర్నర్ గారు రిమూవ్ చేసేయడం అనేది జరిగింది. అంటే ప్రెసిడెంట్ గారు రిమూవ్ చేయడం అనేది జరిగింది. అయితే ఎస్ఆర్ బొమ్మాయి గారు గవర్నర్ని కలిసి మాకొక్కసారి టైం అనేది ఇవ్వండి, మేము మా బల పరీక్ష అనేది మేము చూపించుకుంటాము అని గవర్నర్ వినలేదు, రైట్. అప్పటికే ప్రెసిడెంట్ ఆర్టికల్ 356 యూజ్ చేసి స్టేట్ గవర్నమెంట్ని నలిఫై చేయడం అనేది జరిగింది, డిస్మిస్ చేసేయడం అనేది జరిగిందనమాట, రైట్. అయితే వెంటనే బొమ్మాయి గారు హైకోర్టుకి రీచ్ అవ్వడం జరిగింది. హైకోర్టులో కూడా అతనికి ఎటువంటి ఊరట అనేది రాలేదు, ఎటువంటి బెనిఫిట్ అనేది జరగలేదు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అండ్ సుప్రీంకోర్టులో ఈ 9 judge బెంచ్లో ఇంపార్టెంట్ పీసెస్ అనేవి చెప్పడం జరిగిందనమాట. దట్ ఈజ్ ఆర్టికల్ 356 అనేది మీకు నచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించడానికి లేదు, చాలా కాషియస్గా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ అంబేద్కర్ గారు ఇదే కోరుకున్నారు, రైట్. అండ్ సర్కారియా కమిషన్లో కూడా ఆర్టికల్ 356 అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ మరొక ఇంపార్టెంట్ పీస్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రకారం గవర్నమెంట్ని డిస్మిస్ చేసే కెపాసిటీ ప్రెసిడెంట్ గారికి ఉంది కాదనడం లేదు 356 ప్రకారం. ఒకవేళ వాళ్ళు తప్పుడు నిర్ణయాలతో ఇటువంటివి చేశారు అంటే దాన్ని క్వశ్చన్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. అంటే సుప్రీంకోర్టులో కేసు అనేది వేయగలరు అని చెప్తున్నారనమాట. ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 356 ప్రకారం గవర్నమెంట్ని డిస్మిస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది అబ్జల్యూట్ కాదు. ఒకవేళ వాళ్ళు కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ని పడగొట్టాలి అనే ఉద్దేశంతో చేస్తే మాత్రం సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. సుప్రీంకోర్టు మొత్తం ప్రెసిడెంట్ యొక్క యాక్షన్ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ని రీఇన్స్టేట్ చేసే కెపాసిటీ అనేది సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దెర్ ఈజ్ పార్టీ ఏ. అయితే ప్రెసిడెంట్ ఆర్టికల్ 356 డిక్లేర్ చేసి పార్టీ ఏని పడేశారు. కొత్త పార్టీ బి అనేది గవర్నమెంట్లో ఉంది. అయితే వీళ్ళు ఈ టైంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ రాంగ్ అని చెప్పి బి యొక్క పార్టీ గవర్నమెంట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏ మాత్రమే గవర్నమెంట్లో ఉండాలి అని చెప్పే తీర్పు కూడా ఇవ్వగలదన్నమాట. అంత కెపాసిటీ అనేది సుప్రీంకోర్టుకు ఉంది. అది ఈ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1994లో మనం చూస్తామన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కేస్ లా, రైట్? ఆర్టికల్ 356 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మీరు ఈ కేసులోని మీరు రాయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కన్వెన్షన్స్ దట్ ఈజ్ అగేన్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్, క్లియర్? సో ఉమెన్ వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతున్నారు, అట్లాంటివి అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కన్వెన్షన్స్ మీద సంతకం ఇండియా పెట్టడం జరిగింది. బట్ వాటికి తగ్గట్టుగా ఎటువంటి లెజిస్లేషన్స్ చట్టాలనేవి చేయలేదు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక అడుగు ముందుకేసి దాన్ని జుడిషియల్ యాక్టివిజం అని అంటాం. జుడిషియల్ యాక్టివిజం అంటే జుడిషియరీ ఒక యాక్టివిస్ట్ రోల్ ప్లే చేస్తే దాన్ని జుడిషియల్ యాక్టివిజం అని అంటాం. జనరల్గా జుడిషియరీ యొక్క రోల్ ఏంటి? చట్టాలనేవి కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేవి చూస్తారు, అవునా? అలా కాకుండా వీళ్ళే కొన్ని చెప్తున్నారనుకోండి, నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్పి దాన్ని జుడిషియల్ యాక్టివిజం అని అంటామన్నమాట. అయితే ఈ కేస్ ది విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో ఇటువంటి జుడిషియల్ యాక్టివిజంని మనం చూస్తాం. అయితే గవర్నమెంట్ ద సుప్రీంకోర్టు ఉద్దేశం కేవలం టు ప్రివెంట్ సెక్షువల్ హరాస్మెంట్ ఫ్రమ్ ది వర్క్ ప్లేసెస్, రైట్? సో సుప్రీంకోర్టు యొక్క వాదన ఏంటి అంటే ఇంతవరకు కూడా ఇండియాలో ఎటువంటి లెజిస్లేషన్ లేదు అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సెక్షువల్ హెరాస్మెంట్ అట్ ది వర్క్ ప్లేసెస్. సో కోర్ట్ అందుకని ఏమని చెప్పడం జరిగిందంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సీడా, దట్ ఈస్ ద కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ఉమెన్. ఇది ఇండియా 1980లోనే తీసుకొని రావడం జరిగింది. దీని ప్రకారం ది ఆర్టికల్ 14, 15, 19, ఆర్టికల్ 215 ప్రకారం మేమేమని చెప్తున్నామంటే సెక్షువల్ హెరాస్మెంట్ అనేది వర్క్ ప్లేసెస్లో జరగకూడదు. ఒకవేళ ఫీమేల్ ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో కంపెనీస్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి, కంపెనీస్ అయినా గవర్నమెంట్ అయినా, రైట్? ఇక్కడ ఎవరైనా సరే ఫీమేల్స్ని హెరాస్ చేసే విధంగా ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్పి కంప్లీట్ ఒక ఓపెన్ ఫ్రీ స్పేస్ అనేది వర్క్ ప్లేసెస్లో ఫీమేల్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. ఉమెన్ ఎంట్రన్స్ ఇంటూ ది రోల్స్ ఆఫ్ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయగలం. అంటే ఫీమేల్స్ అనేవాళ్ళు డిఫరెంట్ రోల్స్లో ఆక్యుపై చేసుకోగలరు, డిఫరెంట్ పొజిషన్స్ని అని ఈ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట, రైట్? సో ఇవమ్మా ఇప్పుడు కేస్ లాస్ అనేవి కూడా చూసారు కదా. నెక్స్ట్ మరొక క్లాస్లో మరికొన్ని కేస్ లాస్ కూడా మనం చూద్దాం, ఓకేనా? సో ఇంపార్టెంట్ కేస్ లాస్ అన్నీ కూడా మనం నీట్గా కంపైల్ చేస్తున్నాం. మీరు వాటిని జాగ్రత్తగా చదివారు అంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇయర్ అండ్ ఆఫర్ చూడండి, దట్ ఈస్ రిగార్డింగ్ ఫ్యూ కోర్సెస్ లైక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కానీ, సీసాట్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అయినా, కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా, మీరు ఇందులో ఏ సింగిల్ కోర్స్ తీసుకున్నా సరే మీకు కేవలం 5,000 రూపీస్కే అవైలబుల్ వస్తుందన్నమాట, రైట్? సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. 31 మార్చ్ 2024 వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనమాట, రైట్? సో తర్వాత కోర్సెస్ అన్ని మళ్ళీ 10,000కి వెళ్తుంది. సో బ్యూటిఫుల్ కోర్స్ ఇక్కడ ఒక్కొక్క కోర్స్ మీద మీకు 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, రైట్? ఎస్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553.